హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ నెల అంటే మార్చ్ 22 నుంచి మ్యాచెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈసారి ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయబోతున్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అనాలిసిస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం చెప్పి ఫస్ట్ టీం కింద సిఎస్కేని తీసుకోవడం జరిగింది. 5 టైమ్స్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మెగా ఆక్షన్లో చాలా కూల్గా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా చెన్నై తమ కోర్ టీంని కూల్ హెడెడ్ ప్లేయర్స్తో సెట్ చేసుకుంది. సో చెన్నై టీం ఎలా ఉంది, ఎవరు కీ ప్లేయర్స్, వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఈసారి చెన్నై టీంలో హైలైట్ మాత్రం రిటర్న్ ఆఫ్ రవిచంద్రన్ అశ్విన్. దాదాపు 10 ఏళ్ల తర్వాత అశ్విన్ తన హోమ్ టీంలో మళ్ళీ ఆడబోతున్నాడు. ఒకప్పుడు చెన్నై అంటే ధోని, జడేజా, అశ్విన్ ఈ ముగ్గురు ఫేసెసే కనిపిస్తుండేవి. సో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఆడబోతున్నారు. అశ్విన్తో పాటు చెన్నై నూర్ అహ్మద్ను కూడా తీసుకుంది. నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్. లాస్ట్ టైం ఇతను గుజరాత్ టైటన్స్ ఆడాడు అండ్ చాలా బాగా పర్ఫామ్ కూడా చేశాడు. చాలామందికి డౌట్ రావచ్చు, అశ్విన్ అండ్ జడేజా లాంటి స్పిన్నర్స్ ఉన్నప్పుడు నూర్ అహ్మద్ని మళ్ళీ ఎందుకు తీసుకోవటం అని. యాక్చువల్గా నూర్ అహ్మద్ని తీసుకుని చెన్నై తన బలానికి ఇంకా ఎక్కువ బలాన్ని చేకూర్చింది. చెన్నై బలం హోమ్ గ్రౌండ్ అయిన చిదంబరం స్టేడియం. మనందరూ తెలిసిందే ఇది మంచి స్పిన్ పిచ్. సో తమ హోమ్ గ్రౌండ్కి సెట్ అయ్యేలాగా ముగ్గురు స్పిన్నర్స్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి చెన్నై యంగ్ ఇండియన్ ప్లేయర్స్ని తీసుకుంది. బట్ ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఇండియన్ టీంలో కాకుండా ఐపీఎల్ ఇంకా డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, కమలేష్ నగరకోటి, దీపక్ హుడా, శ్రేష్ గోపాల్ వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఇంకా ఐపీఎల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. ఒకసారి చెన్నై రిటెన్షన్స్ చూడండి. రుతురాజ్ గైక్వాడ్ 18 crores, శివం దుబే 12 crores, రవీంద్ర జడేజా 18 crores, పతిరానా 13 crores అండ్ ఎంఎస్ ధోని 4 crores. బీసీసీఐ తీసుకుని వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు ధోని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్. సో ధోనిని జస్ట్ 4 కోట్లకే రిటైన్ చేసుకున్నారు. ఇంకా కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్, మిడిల్ ఆర్డర్లో బిగ్ హిట్టర్గా శివం దుబే అండ్ డెత్ బౌలర్గా పతిరానా ఉన్నాడు. చెప్పాలంటే రిటెన్షన్తోనే చెన్నై తమ కోర్ టీంని మళ్ళీ బుల్డ్ చేసుకుంది. ఇంకా కాన్వే, శామ్ కరణ్ లాంటి ఫారెన్ ప్లేయర్స్ని సైన్ చేసి బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్కి ఫైర్ పవర్ని యాడ్ చేసింది చెన్నై టీం. సో వీళ్ళందరితో చెన్నై టీం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉంది. కోర్స్ అంబాటి రాయుడు లాంటి స్టాండర్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అలాగే శివం దూబేకి తోడుగా ఇంకొక బిగ్ హిటర్ లేకపోవడం కొంచెం మైనస్ అనే చెప్పాలి. బట్ ధోని కానీ కొంచెం ఫామ్లోకి వస్తే చెన్నై టీం 100% బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అలాగే చెన్నై టీం ఆక్షన్లో మరీ హై ప్రైజ్ని పెట్టి ప్లేయర్స్ని కొనలేదు. వీళ్ళు చాలా తెలివిగా ఎక్స్పీరియన్స్ ఉన్న డొమెస్టిక్ ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో కావాల్సింది మెయిన్గా ఎక్స్పీరియన్సే. ఇంకా చెన్నై స్ట్రాంగెస్ట్ 11 విషయానికి వస్తే ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఆర్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, శామ్ కరణ్, ఎంఎస్ ధోని, పతిరానా, రవి అశ్విన్, ఖలీల్ అహ్మద్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కింద నూర్ అహ్మద్. అండ్ ఎప్పట్లాగే ఈసారి కూడా ఐపీఎల్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇది ధోనికి లాస్ట్ ఐపీఎల్ అవుతుందా? Well, you have decided it's my last. You're gonna come back, I knew. కోర్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలియదు అనుకోండి. రూల్ చేంజ్ అవడంతో ధోనిని చెన్నై టీం చాలా ఈజీగా రిటైన్ చేసుకుంది. కానీ ధోని ఏజ్ ప్రెజెంట్ 43 ఉంది. సో నాకు తెలిసి ధోని మొత్తం 14 మ్యాచ్లు ఆడకపోవచ్చు. బట్ ధోని ఫిట్గా ఉండి అన్ని మ్యాచ్లు ఆడితే చెన్నై బ్యాటింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ ధోని ఫిట్గా లేకపోయినా కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో ధోని జస్ట్ బ్యాటింగ్కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.